హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 114. కథను రచించిన వారు అనురాధ గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంజలి భయంగా అభిరం వైపు చూసి, కానీ వాడు ముందుగానే మన ప్లాన్ తెలుసుకుంటే ఎంత ప్రమాదం అభి, ఎందుకు రిస్క్, అన్నయ్యకి చెప్పి వాడిని అరెస్ట్ చేయించవచ్చుగా, ప్రెస్ వాళ్ళు సపోర్ట్ కూడా ఉంటుంది అని ఆమె మనసులో ఆలోచన చెప్పింది. అభి చిన్నగా నవ్వి, అంజలి నువ్వన్నట్టే చేయొచ్చు, కానీ వాడు నిమిషాల్లో బెయిల్పై బయటకు వస్తాడు. అదే జరిగితే వాడికి ఉన్న అండర్ వరల్డ్ డాన్ సపోర్ట్తో మొత్తం మన కుటుంబంపై బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేయగలడు. అదే జరిగితే ఇంతమంది ప్రాణత్యాగాలకు ఫలితం ఉండదు. విజయరాఘవ గారి ఆశయం నెరవేరదు సరికదా, నిజం బూడిదగా మారుతుంది. అప్పుడు వాడికి ఇంకా అడ్డేం ఉండదు. కోరుకున్న సంపద అధికారం అన్నీ దక్కించుకొని ఊరి వాళ్లకు నరకం చూపిస్తాడు. అర్థం చేసుకో, నేను అన్నీ ఆలోచించి ప్లాన్ చేశాను. భయపడకు ప్లీజ్. నువ్వే ధైర్యంగా ఉంటేనే నేను అనుకున్నది సాధించగలను. లేదు అంటే నీకోసం నేను కూడా భయపడుతూ మిస్టేక్ చేస్తాను. అప్పుడు నీ అనుమానమే నిజమవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోరా. నాకు నువ్వు ధైర్యంగా ఉండడం కావాలి. అప్పుడే నేను ప్రశాంతంగా పూర్తి ప్లాన్ చేయగలను అని ఆమె వైపు దిగాలుగా చూశాడు అభిరామ్. అంతే, అంజలి కళ్ళ ముందు భూపతి వచ్చి మొత్తం కుటుంబం మీద వేస్తున్నట్టు ఒక దృశ్యం కనిపించింది. ఆమె గట్టిగా నో, వద్దు, అలా చేయొద్దు అని అరిచి చాలా భయపడిపోయింది. ఆమె ఎంత భయంతో చెమటలెక్కి చుట్టూ చూసిందో అక్కడంతా నార్మల్ కనిపించింది. ఆమె కళ్ళ ముందు అభిరామ్ క్షేమంగా చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్టయింది ఆమెకు. ఆమె ఏడుస్తూ అతని వైపు చూసి, వద్దు అభి, ఇప్పుడిప్పుడే భూపతిని ఏమీ చేయకపోవడమే మంచిది. వాడి దుర్మార్గాలు తట్టుకునే శక్తి నాకు లేదు. నువ్వెలా చెప్తే అలా వింటాను అని అభిరామ్ ప్లాన్కి ఆమె సిద్ధమైంది. అంజలి పరిస్థితి అర్థం చేసుకుని అభిరామ్ ఆమెను అతని చేతుల్లో దగ్గరికి తీసుకొని, నీకు ఈ బావపై నమ్మకం ఉందిగా, ఇంకేం టెన్షన్ అవ్వకు, సరేనా? అంతా నేను చూసుకుంటాను. నువ్వు కాస్త నటిస్తే చాలు. ఇంతకు ముందులా భూపతితో అలాగే సురేంద్రతో మంచిగా ఉంటే చాలు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతాను అని నచ్చ చెప్పి కూర్చోబెట్టి బయటకు వెళ్ళి ఆమె కోసం ఫ్రూట్ సలాడ్ తయారు చేసి తెచ్చి, ఇందాక నువ్వు డిన్నర్ సరిగ్గా చేయలేదు చూశాను. ఇక్కడ వంటలేవి నీకు నచ్చలేదు అనుకుంటా. ఇదిగో ఈ బెర్రీ పండ్ల మిక్స్ సలాడ్ నీకు చాలా ఇష్టంగా తిను అని ఆమెకు అందించాడు. అంజలి నో చెప్పలేదు. ఆమెకు చాలా ఇష్టమైన సలాడ్ అది, అందుకే ఇష్టంగా తినింది. అభి చిన్నగా నవ్వి, త్వరలో ఈ బెర్రీస్ తోటల మధ్యకి తీసుకువెళ్తా, అప్పుడు నువ్వెలా ఫీల్ అవుతావో చూడాలి అని నవ్వుకుంటూ ఆమెకు అభి ఒక గ్లాస్ మిల్క్ తాగిపించి, ఇప్పుడు నాకు కడుపు నిండింది అని నవ్వాడు. ఆ క్షణం అతని కళ్ళల్లో సంతృప్తి, ఆమె ఆకలితో అలా డీలా పడిపోయి ఉండడం ఎంతో బాధను కలిగించింది అతనికి. ఇప్పుడు నిజంగా అతనికి కడుపు నిండింది. అభి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నేను తింటే నీ కడుపు నిండిందా, అదెలా, విచిత్రం అని నవ్వేసింది అంజలి. అభి చిన్నగా నవ్వి, సర్లే, నీకు చెప్పిన అర్థం కాదు, కానీ ఇప్పుడు టైం 10 దాటింది. సరిగ్గా 12 గంటల సమయంలో నువ్వు ఆ సురేంద్రకి కాల్ చేయాలి. అప్పటి వరకు నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే? నేనే వెళ్తున్నా, మళ్ళీ 12 గంటల సమయంలో వస్తా అని చెప్పి బయటకు వచ్చేశాడు. అంజలి అభిరామ్ని తలిచి చాలా ఆనందపడుతూ, ఓకే మిస్టర్ బీపీ, ఎప్పుడూ నా కోసమే ఆరాటం, నన్ను ఎంతో కేరింగ్గా చూసుకోవాలని చూస్తాడు అని నవ్వుకుంటూ అతనిచ్చిన తీయటి పండ్ల కంటే తీయని ముద్దు జ్ఞాపకాన్ని వచ్చి, ఓ నో, ఈ హీరోకి ఎంత ధైర్యం, ఇప్పుడు పడితే అప్పుడు ముద్దులు పెడుతున్నాడు, అది కూడా వితౌట్ మై పర్మిషన్. చెప్తా ఈసారి కానీ నాతో అలా బిహేవ్ చేస్తే అని కోపడుతూ అలాగే చిన్నగా సిగ్గుపడుతూ అభి చెప్పిన మాటలు రిహార్సల్ చేసుకుంటూ వచ్చింది. సురేంద్ర బాయిని వెంట పెట్టుకుని భూపతి దగ్గరికి వెళ్ళాడు. ఆయన స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ ఇద్దరు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయ్యి వచ్చారని అర్థమవుతుంది. కూర్చోండి అన్నట్టు సైగ చేశాడు భూపతి. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. సురేంద్ర తండ్రి వైపు చూసి ఏదో రహస్యం చెప్తున్నట్టు ప్రసాద్ చెప్పిన విషయం మొత్తం చెప్పాడు. భూపతి ఇంకా బాయి ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. సురేంద్ర ఎంతో ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాడు. నాన్న, ఆ అభిరామ్ చాలా తెలివైనవాడు. వాడికి ఆ శోభా పరారే ప్రాజెక్ట్ దక్కడానికి వీల్లేదు.
ప్రతిసారి వాడు మనల్ని దెబ్బ కొడుతూ వస్తున్నాడు. ఈసారి మాత్రం వాణ్ణి మనం దెబ్బ కొట్టాలి. అది చూసి వాడు విలవిలలాడిపోవాలి అని ఎంతో ఆశగా విషయం చెప్పాడు. భూపతి కొడుకు మాటల్లో వాస్తవం ఎంతవరకు ఉండుంటుందో అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ మనుషులు మందు సెట్టింగ్ వేశారు. ముగ్గురు 2 పెగ్గులు వేశారు. భూపతి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటే సురేంద్రలో టెన్షన్ మరింత పెరగసాగింది. బాయ్ అతని కంగారు అలాగే భూపతి ఆలోచన చూసి అతని సందేహం వ్యక్తం చేశాడు. శోభా పరేరనా? ఈ పేరు ఎప్పుడు ఎక్కడ విన్నట్టుగా కూడా లేదు. అంత గొప్ప ఆవిడ ఏంటి ఆమె కోసం అభిరామ్ అంతలా ఆరాటపడ్డానికి అని అడిగాడు. సురేంద్ర కలుగ చేసుకుని, అరే బాయ్, చెప్పాగా ఆవిడ గొప్ప బిలియనియర్ అని. అలాంటి ఆవిడతో బిజినెస్ ప్లాన్ చేసి వరల్డ్లో గొప్ప బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చేసుకొని ఆ తర్వాత వాడు ఆ రాస్కెల్ అభిరామ్ నా అంజలిని వాడి కాళ్ళ మీద పడేలా చేసి వాడే గ్రేట్ అనిపించుకొని అంజలిని వాడు సొంతం చేసుకుంటాడేమో అని భయం వేస్తుంది అని సురేంద్ర మనసులో అసలు ఇంటెన్షన్ చెప్పాడు. బాయ్ తల కొట్టుకుంటూ, నువ్వొక్కడు అయ్యా, ఎప్పుడూ ఆ అంజలి గొడవే. ఆమె కోసం కాదు, ముందు ఈ శోభ కోసం ఆలోచించు అని విసుక్కొని భూపతి వైపు చూసి, భూపతి గారు ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? విన్నారుగా మీ అబ్బాయి ఆత్రం. ఇప్పుడు విషయం నిజమా కాదా అన్నది తెలుసుకుంటే సరిపోతుంది అన్నాడు. సురేంద్ర కంగారుగా కలగ చేసుకుని ఆ విషయాన్ని ప్రేమ్కి అప్పచెప్పాను అన్నాడు. భూపతి అతని వైపు చూసి, నువ్వు తొందరపడద్దు సురేంద్ర. అభిరామ్ ఆఫీస్లో ఉన్న మన వాళ్ళ దగ్గర విషయం తెలుసుకో. ప్రసాద్ ఒక్కడే చెప్పిన మాటలు విని రిస్క్ చేయడం మంచిది కాదు. ఆ 2 కంప్యూటర్ ఆపరేటర్లని విషయం తెలుసుకో అన్నాడు భూపతి. సురేంద్ర ఆలోచిస్తూ, అవును, ఆ 2 దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకని అంటూనే బహుశా మ్యాటర్ వాళ్ళ వరకు వెళ్ళుండకపోవచ్చు అని సర్ది చెప్తూ, డాడ్, మనం అవకాశం ఎందుకు వదులుకోవడం? ముందు వాళ్ళని కాంటాక్ట్ చేసి విషయం తెలుసుకోమంటాను. అలాగే మన ఆఫీస్లో ఉన్న ప్రేమ్ని కూడా వివరాలు కనుక్కోమన్నాను. అంతా నిజమని తెలిస్తే ఏం చేయాలన్నది ఆలోచించండి అన్నాడు సురేంద్ర. భూపతి చిన్నగా నిట్టూర్చి, సరే, ఇదంతా నిజమైతే ఆ అభిరామ్ వైపు ఆ శోభా పరారే వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఆవిడ అసలు ఎవరు ఏంటి అన్నది తెలిస్తే మన ప్లాన్ ఆలోచించి అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం అని సురేంద్రకు మాటిచ్చాడు భూపతి. తండ్రి ఓకే చెప్పడంతోనే సగం విజయం సాధించిన ఆనందం కలిగింది అతనికి. ఓకే డాడ్, నా కోసం మీరు ఓకే చెప్పారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయాడు సురేంద్ర. భూపతి తన కొడుకు వెళ్ళాక బాయ్తో చెప్పాడు, సురేంద్ర చాలా తొందరపడుతూ ఉన్నాడు, కానీ మనం తొందరపడద్దు. అసలు విషయం ఏంటి అన్నది క్లారిటీగా తెలుసుకో. నీ మనుషులను నియమించి నీ వంతు నువ్వు తెలుసుకో అని ఇంకో 2 పెగ్గులు తాగి అతని గదికి వెళ్ళిపోయాడు. బాయ్ ఆలోచిస్తూ తన మనుషులను పిలిచి విషయం చెప్పి మొత్తం మ్యాటర్ ఎంక్వైరీ చేయమని చెప్పి పంపాడు. వాళ్ళలో ఇర్ఫాన్ కూడా ఉన్నాడు. అంజలి వాచ్ వైపు చూస్తుంది. సమయం 12 కావస్తుంది. ఆమెకు కాస్త కంగారు అనిపించినా అభి ఇచ్చిన ధైర్యంతో ఫోన్ పట్టుకుని కూర్చుంది. ఆమె పక్కనే అభిరామ్ ఇంకా విక్రమ్, సునీత ముష్టి ఉన్నారు. వాళ్ళ వైపు అంజలి చూసింది. అంతా ఆమెకు ఎంతో ధైర్యం ఇచ్చి కాల్ చేయమని సైగ చేసి చెప్పారు. అంజలి గట్టిగా ఊపిరి తీసుకుని సురేంద్ర మొబైల్ కాల్ చేసింది. ఆ ఫోన్ రింగ్ అవుతుంది. సురేంద్ర తాగిన మత్తులో ఉన్నాడు. అతనికి అంజలి తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఎలాగైనా సరే అంజలిని తన సొంతం చేసుకోవాలని ఆలోచిస్తూ, ఆమె అడిగిన 3 నెలల గడువు కోసం ఆలోచిస్తూ, అంజలి 3 months టైం అడిగింది. ఒకవేళ నాకు నో చెప్తుందా? నో, వీలేదు. తను నాకు నో చెప్పడానికి నేను ఒప్పుకోను. ఆమె నాకు ఎస్ చెప్పాలి. అలాగే భైరవపురంకి యువరాణిగా నటించేందుకు ఒప్పుకోవాలి. మేమిద్దరం పెళ్ళాడాలి. అప్పుడు కదా నా జన్మ ధన్యమయ్యేది అని కలలు కంటూ కూర్చున్నాడు. అంతలో అతని మొబైల్ మోగింది. సురేంద్ర ఫోన్ ప్రేమ్ చేస్తున్నాడేమో అనుకుని కంగారుగా మొబైల్ అందుకున్నాడు. చూడబోతే ఆ ఫోన్ అంజలి చేస్తుంది. ఒక్కసారిగా పట్టరాని సంతోషం కలిగి అతను తాగిన మత్తు మొత్తం దిగిపోయింది. ఎంతో ఆశ్చర్యంగా, ఇప్పుడే తలుచుకుంటున్నా అంతలోనే అంజలి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అంటే నా కల నెరవేరుతుంది అని సంబరపడిపోతూ, హలో అంజలి అని ఎంతో ప్రేమగా పలికాడు సురేంద్ర. అంజలి ఫోన్ స్పీకర్ ఆన్లో ఉంది. ఆమె కాస్త తడబడి, హలో సురేంద్ర గారు, నిద్రపోతున్నారా? డిస్టర్బ్ చేశానా అని కంగారు పడుతూ అడిగింది. సురేంద్ర గొప్పగా ఫీల్ అవుతూ, అయ్యో అదేం లేదు,
ఏదో ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకుంటున్నా. చెప్పండి, ఇంత రాత్రి వేళ చేశారు? మీరింకా నిద్రపోలేదా? ఇలా అయితే నీ హెల్త్ పాడవుతుంది అని ఎంతో ప్రేమ ఒలకపోస్తూ అడిగాడు సురేంద్ర. అతని మాటలకు అభిరామ్ చాలా ఇరిటేట్ అవుతూ ఉన్నాడు. అక్కడి వాళ్ళు అతని కూల్ అంటూ సైగ చేస్తున్నారు అంజలికి. అంజలి చిన్నగా నవ్వి, మీకోసం ఇంతవరకు మేల్కొని ఫోన్ చేశాను. ఇప్పటి వరకు మా బాస్ అభిరామ్ మేలుకొని ఉంటాడు. అలాగే ఇంట్లో వాళ్ళంతా నిద్రపోయాక కాల్ చేయాలని ఎదురు చూస్తూ ఇప్పటికి వీలుపడి చేశాను అని నిట్టూర్చింది. సురేంద్ర ఆశ్చర్యపోతూ, అవునా, ఏమైంది అంజలి? నాతో ఏం మాట్లాడాలి? ఏమైనా కావాలా? నిన్ను అభిరామ్ ఏమైనా ఇబ్బంది పెట్టడం లేదుగా అని కోపంగా అడిగితే, అంజలి దీర్ఘాలు తీస్తూ, ఎందుకు అడుగుతున్నారులేండి, అతగాడికి నన్ను టార్చర్ పెట్టడమే పని. ఎప్పుడూ నన్ను ఏదో ఒక కారణంతో తిడుతూ ఉంటాడు. రాక్షసుడు అనుకోండి. అబ్బా, హింస తట్టుకోలేకపోతున్నా. అభిరామ్తో వేగలేకపోతున్నా అంటే నమ్మండి. నా బాధ చెప్పుకోవడానికి నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి? ఇంకా మూర్ఖుణ్ణి 3 నెలలు భరించాలి, కర్మ. అందుకే ఓపిక పడుతూ ఉన్నాను. ఇంతకీ మీరు ఆ పవర్ ప్రాజెక్టు కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆ విషయం మీకు ఫోన్ చేశాను అని అడిగింది అంజలి. సురేంద్రకు అర్థం కాలేదు. ఏం పవర్ ప్రాజెక్ట్ అంజలి అన్నాడు అతను. ఆమె షాక్ అయినట్టు, అదేంటి సురేంద్ర గారు, మీకు తెలీదా? ఆస్ట్రేలియా నుంచి ఎవరో లేడీ శోభా పరారే అంట. ఆవిడ ఇండియాలో స్థాపించబోతున్న పవర్ ప్రాజెక్టు కోసం మా బాస్ చాలా తాపత్రయపడుతున్నారు. అందుకోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేసి ఆవిడ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. ఇంకో వారంలో ఆవిడ ఇండియాలో ల్యాండ్ అవుతుంది. ఆమెకు అతిథి మర్యాదలు చేసి నెమ్మదిగా ప్రాజెక్టు కొట్టేయాలని చూస్తున్నాడు. మా బాస్ అదే కానీ జరిగితే అభి ఇప్పుడు ఉన్నదానికంటే రెట్టింపు ధనవంతుడైపోతాడు. ఇంకా అతన్ని అస్సలు పట్టుకోలేము. అలా కాకుండా ఉండాలంటే మీరు కూడా ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడాలి. ఈసారి అవకాశం మీరు చేయి చాచుకోకూడదు. విజయం మిమ్మల్నే వరించాలి. ఆవిడ మీకే ఓకే చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. అలా జరిగితే నేను ఈ సైంధవుడికి నమస్కారం పెట్టి మీ దగ్గరకు వచ్చేస్తాను. మీ ఆఫీస్లో ఏదో ఒక జాబ్ చేసుకుంటూ గడిపేస్తాను అని దిగులు పడుతూ అతనికి అంజలి అందించాల్సిన మ్యాటర్ అందించింది. అంజలి ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు బొటనవేలు చూపిస్తూ సూపర్ అంటూ ఉన్నారు. ఆమె చిన్నగా నవ్వి సురేంద్ర రియాక్షన్ ఏమై ఉంటుందా అని చూసింది. అలాగే మిగిలిన వాళ్ళు కూడా అతని ఆన్సర్ కోసం చూస్తున్నారు. సురేంద్ర వీళ్ళ లెవెల్లో ఫీల్ అయిపోయి, అయ్యో అంజలి, నువ్వు నా ప్రాణం. నిన్ను నా ఆఫీస్ స్టాఫ్గా కాదు, నా అర్ధాంగిగా చేసుకోవాలన్నది నా ఆశ. అది నీకు ముందే చెప్పాను. కానీ నువ్వు 3 నెలలు గడువు అడిగావు. ఆ గడువు పూర్తయ్యేలోగా ఈ పవర్ ప్రాజెక్ట్ ఏదో నేనే సాధించి అభిరామ్ కంటే గొప్పవాణ్ణి అయిపోయి నిన్ను వాడి చెర నుండి బయటికి తీసుకొస్తాను. అప్పుడు నీకు నాపై పూర్తి నమ్మకం వస్తుంది. అలాగే నా మనసుని, ప్రేమను అర్థం చేసుకుంటావు. నా దానివి అవుతావు అనే నమ్మకం నాకుంది. ఇంకా కొద్ది రోజులు నీకు అభిరామ్ వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు. బట్ ఇప్పుడు నాకు విషయం చెప్పావుగా, మేము ఆ శోభా పరారే పనిలో ఉంటాం. నాకు పూర్తి నమ్మకం వచ్చింది. నువ్వు చెప్పావంటే ఆవిడ నిజంగానే ఎంతో గొప్పవారు అయి ఉంటారు అని ఆమెకు ఎంతో ఖచ్చితంగా ఆవిడతో బిజినెస్ చేస్తానని మాటిచ్చాడు సురేంద్ర. అంజలితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్, సక్సెస్ అనుకుని ఆనందపడ్డారు. అంజలి చిన్నగా నవ్వి, సురేంద్ర గారు, మీరు చాలా మంచివారు. మీ మంచితనమే మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. నేనేదో నా మూడ్ బాగోక మీతో కాసేపు మాట్లాడి రిలాక్స్ అవుదాం అనుకున్నా. కానీ మీకు శోభా పరారే కోసం తెలియదని నా ద్వారా తెలుసుకున్నారని తలిచి చాలా సంతోషంగా ఉందండి. ఈ అభిరామ్కి తిక్క కుదరాలి. ఎప్పుడు నేనే నెంబర్ 1 అని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ ప్రాజెక్టు కూడా తనదే అన్న ఆనందంలో ఉన్నాడు. అలాంటి వాడికి ఎదురు దెబ్బ తగిలితే కానీ బుద్ధి రాదు. ఇంకెప్పుడు ఎవరిని బలవంతంగా అగ్రిమెంట్ పేరుతో ఇబ్బంది పెట్టడు. నేను విష్ చేస్తున్నా, మీరు ప్రాజెక్టు సాధించాలని నవ్వుతూ చెప్పి కాసేపు మాట్లాడి, ఓకే అండి, నిద్ర వస్తుంది, పడుకుంటా. మార్నింగ్ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడి వాళ్లకు చేతులు అందించి, హే బకరా, మన ప్లాన్లో పడ్డాడు అని నవ్వింది. ఆమెతో పాటు అంతా నవ్వుతూ, ఇంకా సురేంద్ర గుడ్డిగా ప్రాజెక్ట్ కోసం తాపత్రయపడుతూ ఉంటాడు అని నవ్వుకున్నారు అందరూ. సురేంద్ర మొత్తం మైండ్ అంజలి ట్యూన్ చేసింది. ఇప్పుడు ఇంకేం ఎంక్వైరీలు అవసరం లేకుండా పని మొదలు పెట్టాలని చూస్తూ ఆమెను తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుతుండగా భూపతి దగ్గర ఉన్న ఫోన్ మోగింది. ఆ ఫోన్ ఆఫీస్లో ప్రేమ్ కుమార్ చేస్తున్నాడు. భూపతి ఫోన్ లిఫ్ట్ చేసి విషయం ఏంటి అని అడిగాడు. అతను సిన్సియర్గా, సార్,
సురేంద్ర గారు ఎవరో శోభా పరారే కోసం కనుక్కోమని చెప్పారు. సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే మీకు ఫోన్ చేశాను. ఆవిడ కోసం పూర్తి వివరాలు తెలిసాయి సార్. ఆవిడ ఆస్ట్రేలియాలో ఉంటారు. చాలా బిగ్ బిజినెస్ ఉమెన్గా పేరుంది ఆవిడకు. అలాగే ఆవిడ సింగిల్, మ్యారేజ్ కూడా చేసుకోలేదు. లెక్కలేనంత సంపద ఉంది ఆమె దగ్గర. అన్ని కంపెనీలు, ప్రాపర్టీస్ అన్నీ కూడా. వారసులు లేకుండా ఆమె తర్వాత అనాథగా మిగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఇండియాకి వచ్చి ఇక్కడ ఒక పవర్ ప్రాజెక్ట్ చేయాలని, ఆ తర్వాత నమ్మకంగా ఉన్నవారికి అడాప్ట్ చేసుకొని ఆమె మొత్తం ప్రాపర్టీ అంతా అప్పచెప్పాలని చూస్తున్నారు అని నా ఎంక్వైరీలో తేలింది. ఇప్పుడు ఇంకో కొత్త ట్విస్ట్ ఏంటంటే, ఆ ప్రాజెక్టు కోసం అభిరామ్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని తెలిసి మిగిలిన ఇండస్ట్రీస్ వారు వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం సార్ అని ఆవిడికి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ భూపతికి మెయిల్ చేశాడు ప్రేమ్. భూపతి అంతా విని సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి సిస్టమ్ ఆన్ చేశాడు. చూడబోతే నిజంగానే కొన్ని పేజెస్ ఆవిడ కోసం రాసి ఉన్నాయి. ఆవిడ వికీపీడియా అంతా అందులో ఉంది. భూపతికి సీనే అర్థమైంది. ఆవిడని ఇండియా వస్తే అభిరామ్ మంచిగా మాయ చేసి ఆవిడకి వారసుడు అయిపోయే అవకాశం ఉంది. అయ్యో వీల్లేదు, నేను ఒప్పుకోను. అక్కడ భైరవపురం నిధి నాకే కావాలి. అలాగే ఈ ఆస్ట్రేలియా ఎలిజబెత్ ఆస్తి కూడా నాకే కాజేయాలి, నేనే కాజేయాలి. అంతా సురేంద్రకే సొంతం కావాలి. ఆహా, మంచి అవకాశం. ఆవిడ ఎయిర్పోర్ట్లోనే నా దారి వైపు మళ్లించి నా గెస్ట్ హౌస్కి తెచ్చేసుకోవాలి. ఆమెకి సురేంద్రని చూపించి ఎంతో ఉత్తముడు అని ఆవిడ నమ్మేలా చేస్తాను. అందుకోసం ఎంత ఖర్చైనా, ఎంత రిస్క్ అయినా సరే నేను సిద్ధం. అన్ని ప్లాన్స్ చేస్తూ ఆవిడ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. అంతలో అక్కడికి సురేంద్ర వచ్చి అంజలి ఫోన్ విషయం చెప్పాడు. భూపతి తనకు తెలిసిన విషయం చెప్పాడు. అంతే. తండ్రి కొడుకులు ఫిక్స్ అయిపోయి ఆవిడని ఎలాగైనా తమ మాయలో పడేయాలని ఫిక్స్ అయ్యి అందుకోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకో 4 రోజుల్లో ఆస్ట్రేలియా నుంచి శోభా పరేరి రాబోతున్నారు అని ఆవిడ అడ్రస్కి భూపతి కొన్ని మెయిల్స్ చేశాడు. అందులో అతని కంపెనీ డీటెయిల్స్ అన్నీ తెలియచేశాడు. అతనికి ఉన్న పలుకుబడి అంతా వివరించి అతని ఆస్తుపాస్తుల వివరాలు కూడా తెలియచేశాడు. అలాగే ఆవిడ్ని తెగ పొగుడుతూ లేఖలు రాసిపెట్టాడు. మీరు ఇండియా రావడం మా అదృష్టం, దేశానికి గర్వకారణం అంటూ పొగడేస్తూ, శోభా గారు మీరు ఇక్కడ వాళ్లకు కరెంటు కొరత లేకుండా చేసే ప్రాజెక్ట్ చేయాలనుకోవడం మాకెంతో నచ్చింది అని, ఇండియాకి ఎంతో మేలు జరగబోతుందని, అందుకోసం తన వంతు సహాయం అందించేందుకు ముందుకొస్తాను అని, తన వల్ల ప్రజలు మంచి జరిగితే చాలు, అంతకంటే తనకి ఎటువంటి ప్రాఫిట్ అవసరం లేదని గొప్ప వ్యక్తిలా నటిస్తూ మెసేజ్లు చేసి ఆవిడ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చేలా చేసుకొని ఆవిడతో మాటలు కలిపి మాయ చేసి అతన్ని ఆవిడ నమ్మేలా చేసుకున్నాడు. ఆవిడ సంతోషపడుతూ ఇండియా వచ్చాక, భూపతి గారు నేను మిమ్మల్ని కలుస్తాను, ప్రాజెక్టు కోసం డిస్కస్ చేస్తాను. నాకు మీ ప్రజెంటేషన్ ఇంకా మీ బిహేవియర్ నచ్చితే మీతో బిజినెస్ చేసేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఆవిడ మాటిచ్చారు. ఆమెను అలా మాట్లాడాలని ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు అభిరామ్. ఆమె మాట్లాడడం, తమతో డిస్కస్ చేస్తాను అనడం వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇక విజయం తమదే అని గొప్పగా ఫీల్ అయ్యారు వాళ్ళు. బాయ్ కూడా శోభా గారి కోసం తెలుసుకుంది చెప్పి ఆవిడ రావడం, మనకే పవర్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగితే చాలా లాభం ఉంటుంది అని ముగ్గురు అనుకున్నారు. వాళ్ళ ముగ్గురికి సమాచారం తనకు అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేసింది అభిరామ్. అతను ముగ్గురు మనుషులు ఆ ముగ్గురికి రాంగ్ ఇన్ఫర్మేషన్ అందించి వాళ్ళని తప్పుతోవ పట్టిస్తూ ఉన్నారు. కానీ బాయ్కి ఒక సందేహం కలిగింది. అంజలి ఎంతో సిన్సియర్ అంటావు కదా, మరి తన బాస్కి సంబంధించిన సీక్రెట్ని ఎలా సురేంద్ర దగ్గర చెప్పింది? అది కూడా స్వయంగా ఫోన్ చేసి మరి. ఇందులో ఏదైనా తిరగాసి ఉంటుందా అని అతని సందేహం. ఆ ఇద్దరి ముందు బయట పెట్టాడు బాయ్. సురేంద్ర గయ్యమంటూ, హలో బాయ్, నువ్వు కాస్త మూసుకో. నా అంజలి నిజంగానే సిన్సియర్. కాకుండా అభిరామ్ టార్చర్ తట్టుకోలేక నన్ను గొప్పవాణ్ణి చేసి ఆ అభిరామ్కి బుద్ధొచ్చేలా చేయాలనుకుంది. ఎంతైనా తనకి కావలసిన వాణ్ణి కదా, అందుకే నా కోసం అర్ధరాత్రి వరకు మేలుకొని మరీ కాల్ చేసింది అని ఆమెను పొగుడుతూ చెప్పాడు సురేంద్ర. అతని మాటలు ఆ ఇద్దరు నమ్మేశారు. ఇంకేముంది, ఆఫీస్లో పనులు ఊపందుకున్నాయి. 2 కంపెనీల్లో శోభా పరారే పేరు మారు మోగుతుంది. ఆమె రాక కొరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారా అంతా. ఇక్కడిలా ఉండగా ఆస్ట్రేలియాలో మైథిలి గారికి అక్షిత ఎంతో ట్రైనింగ్ ఇస్తూ ఉంది. ఆమెతో పాటు మన ఆండ్రియా తల్లిదండ్రులు, నెయిలాన్స్, ఇంకా జెస్సికా
ఇద్దరు వాళ్ళ వంతు వాళ్ళ టీంతో కలిసి ఆమెకు సపోర్ట్గా నిలిచారు. ఆవిడతో పాటు ఆండ్రియా పేరెంట్స్ కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. శోభా పరేరేగా ఇప్పుడు మైథిలి గారు సిద్ధమయ్యారు. ఆవిడికి వస్తున్న అప్లికేషన్లు అన్నీ అభిరామ్ చెక్ చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా భూపతి పంపించిన మెయిల్స్ అన్నీ చూసి విక్రమ్ అభిరామ్ చాలా పర్ఫెక్ట్గా ఇద్దరు బుట్టలు పడ్డారు అనుకుని ఇంకా ఆట మొదలు అనుకున్నారు. అంజలి కూడా ఆఫీస్కి వెళ్ళి ఇష్టం లేనట్టుగా నటిస్తూ అక్కడ వర్క్ చేయడం, ఆమెను అభిరామ్ అకారణంగా తిట్టడం, ఆమె విసుక్కోవడం ప్రసాద్తో పాటు అక్కడ ఉన్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా గమనించి ఈ విషయం సురేంద్రకు చేరవేశారు. సురేంద్ర అభిరామ్ని తిట్టుకుంటూ త్వరలో ఇంక బుద్ధొచ్చేలా చేస్తాననుకుంటూ ఉన్నాడు. మొత్తానికి వారం గడిచింది. ఆ రోజు సాయంత్రం ఫ్లైట్కి వాళ్ళు ఎదురు చూస్తున్న శోభా పరారే వస్తున్నారు. ఆమె కోసం భూపతి అన్ని ఏర్పాట్లు చేయించాడు. ఆవిడ ఖచ్చితంగా తమ వైపే వస్తుంది అని నమ్మకంగా ఉన్నారు. అంతా ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ భూపతి సురేంద్రకి అభిరామ్ ఇంకా అతని సెక్రటరీ ఇంకా కొంతమంది స్టాఫ్ ఎదురయ్యారు. సురేంద్ర అభిరామ్ వైపు వెటకారంగా చూస్తూ నువ్వు అనుకున్నది నెరవేరదు అన్నట్టు సైగ చేశాడు. అభి కూడా చిన్నగా నవ్వి నేనే సాధిస్తా అని చెప్పి మొహం తిప్పుకున్నాడు. అంతలో ఫ్లైట్ వచ్చింది. మైథిలి గారు లేడీ లెజెండ్లా పూర్తి ఇంగ్లీష్ బ్యూటీలా రెడీ అయ్యి హెయిర్ స్టైల్ అంతా మార్చుకొని కలర్ కూడా ఇంగ్లీష్ వాళ్ళ మాదిరిగా మార్చుకొని సూట్ లాంటి మోడర్న్ డ్రెస్ వేసుకొని ఎంతో రిచ్గా రెడీ అయ్యి కళ్ళకు బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకొని చూడ్డానికి 30-35 ఏళ్ళు అన్న యంగ్ లేడీలా ఎంతో అందంగా ఇంకా ఎంతో దర్భంగా మారి వచ్చారు. ఆవిడ నడుస్తుంటే చిరుతపుల్లి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎంతో సీరియస్గా ఉంది ఆవిడ నడక ఇంకా చూపు. ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ లేడీ జేమ్స్ బాండ్లా కనిపిస్తుంది. ఆమె వెనకే 4 మనుషులు నిల్చుని ఉన్నారు. వాళ్ళెంతో సీరియస్గా ఆవిడకి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న సెక్యూరిటీ అని చూడగానే అర్థమవుతుంది. శోభా గారి పక్కనే ఆండ్రియా పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ చేతిలో కొన్ని ఇంపార్టెంట్ బ్రీఫ్ కేసులు పట్టుకొని ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఆవిడెంతో స్టైల్గా నడుస్తూ అస్సలు భయపడకుండా ముందుకొస్తున్నారు. ఆవిడ చుట్టూ రౌండప్ చేస్తూ ఇంకొంత సెక్యూరిటీ ఉన్నారు. కొంత సమయం అభిరామ్కి కూడా తాను చూస్తుంది అతని తల్లినా లేక ఆవిడ ఇంకెవరన్నా అన్న సందేహం కలిగింది. కానీ ఆవిడతో పాటు ఆండ్రియా తల్లిదండ్రులు ఉండడంతో అభిరామ్కి నమ్మకం కలిగింది. ఆ వచ్చేది అతని తల్లే అని చిన్నగా నవ్వి అక్కి నువ్వు సూపర్ అనుకొని ఆవిడకు దగ్గరగా వెళ్ళపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న భూపతి ఇంకా అతని కొడుకు కూడా తొందరపడుతూ ఆవిడకి ఎదురుగా వెళ్ళి ఫ్లవర్ బుకే అందించి వెల్కమ్ టు ఇండియా మేడం అని విష్ చేసి ఐఎమ్ ఫణీంద్ర భూపతి అని ఐఎమ్ సురేంద్ర భూపతి అని పరిచయం చేసుకున్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి అభిరామ్ వాళ్ళకంటే కాస్త ఆలస్యమై విష్ చేయడంలో వెనకపడ్డాడు. ఆవిడ కొడుకు వైపు ఒక క్షణం ప్రేమగా చూసి అంతలోనే తన ఎదురుగా ఉన్న దుర్మార్గుడిని చూసి భరించలేక ఒక్క క్షణం చలించబోయింది. ఆమె కంటికి ఆమె అన్న వదిన కట్టుకున్న భర్త అంతా కనిపించారు. ఆవేశపడకు, ధైర్యం ఓర్పు కోల్పోకు అని నచ్చ చెప్పినట్టు అనిపించింది. ఆమె కంట్రోల్ అవుతూ ఇంగ్లీష్ అలవాటైనా వాళ్ళు వచ్చిరాని తెలుగు మాట్లాడుతున్నట్టు ఓ థ్యాంక్ యూ భూపతి గారు అంటూ బోకే తీసుకొని ముందుకు కదిలింది. ఆమెకి చూసిన భూపతి ఏమాత్రం గుర్తుపట్టలేదు. అంతలా మార్పు కలిగింది ఆవిడలో. ఒక రాజా కుటుంబంకి చెందిన వివాహిత ఎంత తెలుగుతనం సాంప్రదాయాల మధ్య పెరిగినా ఆవిడ ఎప్పటికీ ఇలా ఇంగ్లీష్ బ్యూటీ అవ్వగలదు అని ఎవరు ఊహించని రీతిలో మార్పు చేశారు. మైథిలి గారిని దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు అత్యాశతో కళ్ళు మూసుకుని ఉన్న భూపతికి మైథిలి గారిని గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. ఆమె బయటకు వెళ్తుంటే వెనువెంటనే భూపతి అతని కొడుకు నడుస్తూ ఆమెకి ఇంకాస్త ప్రొటెక్షన్ తన మనసుల ద్వారా అందిస్తూ అభిరామిని అతని స్టాఫ్ని ఆవిడ దగ్గరకు రాలేకుండా చేసి అతని కారులో ఆవిడ ఎంతో గౌరవ మర్యాదలతో ఎక్కించి అతని గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేశాడు. మిగిలిన వాళ్ళు ఇంకొన్ని కార్లలో ఎక్కారు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో దిగాలుగా నిల్చుని చూస్తూ ఉండిపోయాడు అభిరామ్. అతనిలో బాధ సురేంద్ర ఇంకా భూపతి వచ్చి చాలా హ్యాపీగా నవ్వుకొని ఆవిడ వెనక్కి ఇంకో కారులో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళే వరకు మౌనంగా నిల్చొని వాళ్ళ వెనకే తన కారులో వాళ్ళని ఫాలో చేస్తూ స్టాఫ్ని ఆఫీస్కి వెళ్ళమన్నాడు అభిరామ్. మైథిలి గారి దగ్గర ఒక మైక్ ఉంది. ఆమె మాట్లాడేది అభిరామ్కి ఇంకా విక్రమ్కి క్లియర్గా వినిపిస్తుంది. అలా ఏర్పాట్లు చేశాడు అభిరామ్.
అతని వెనకే విక్రమ్ నియమించిన పోలీస్ సిబ్బంది మారువేషాలతో ఫాలో అవుతూ ఉన్నారు. ఎటువంటి ప్రమాదం జరిగినా వెంటనే అలర్ట్ అవ్వాలని అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళు. అభి ఓడిపోతున్నాను అన్నట్టు ఫేస్ పెట్టుకోవడం ఆ ఇద్దరికి ఎంతగానో నచ్చింది. డాడ్, ఆ అభిరామ్ కళ్ళల్లో విచారం చూసేందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. సురేంద్ర భూపతి నవ్వుతూ, అవునరా, మొట్టమొదటిసారిగా అభిరామ్ కళ్ళల్లో ఓడిపోతానేమో అన్న భయం కనిపించింది. నాకెంతో నచ్చింది అంటూ ఆమెతో కలిసి గెస్ట్ హౌస్ చేరుకున్నారు. ఆవిడనెంతో మర్యాదలతో సత్కరించి రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆవిడ చాలా సంతోషపడుతూ, మిస్టర్ భూపతి గారు, యువర్ గ్రేట్. నాకు చాలా నచ్చింది మీ అతిథి సత్కారం. మిస్టర్ నెల్సన్ అని ఆమె పక్కనే ఉన్న వ్యక్తిని పిలిచి, ఈయన నా సెక్రటరీ, ఇంకా ఈమె జెస్సికా. నా అకౌంట్ విషయాలు చూసుకుంటూ ఉంటుంది. నాకు ఎంత ఆస్తి ఉందో నాకే తెలియదు. బట్ ఏం చేస్తాం, అనుభవించే వాళ్లే లేరు. నా 20 ఏళ్ల సంసారంలో లవ్ ఫెయిల్ అయ్యాను. ఆ కారణంగా డాడ్ మామ్ చనిపోయారు. నేను ఒంటరిదాన్ని అయ్యాను. లెక్కలేనంత సంపాదించాను, కానీ ప్రేమ పెళ్లి జోలికి మళ్ళీ పోలేదు. ఫలితంగా ఒంటరిగా మిగిలిపోయాను. ఇప్పుడు నాకు నా ఆస్తికి వారసుడు కావాలి. అందుకోసం ఇండియానే సరైందని వచ్చాను. ముందుగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ చేయాలి. అందుకు నాకు సరైన పార్ట్నర్ కావాలి. నా దగ్గర డబ్బు లేక కాదు పార్ట్నర్ని పెట్టుకుంటుంది. అది కేవలం ఒక పరీక్ష అంతే. అందులో వాళ్ళు పాస్ అయితే నాకు కొడుకుగా, నా వారసుడిగా మరే ఛాన్స్ వస్తుంది. అందుకోసం నేను ఇక్కడ ఒక అబ్బాయిని అనుకున్నా. హీఈస్ జెంటిల్ మ్యాన్. అతను అభిరామ్ అని అతని పేరు చెప్పింది ఆవిడ. అంతే. భూపతి సురేంద్రలో ఒళ్ళు మండింది. ఆయన కోపాన్ని బయటపడనివ్వకుండా మేనేజ్ చేసుకొని ఆమె ఎదురుగా ఎంతో వినయంగా కూర్చుని ఉన్నారు. వాళ్ళు నెల్సన్ నవ్వుతూ, అవును మేడం గారు చెప్పినట్టు అభిరామ్ చాలా మంచివాడు. లేకుంటే అంత గొప్ప ల్యాండ్ని మేడం గారు కోరుకున్నారని అక్కడ చిల్డ్రన్ పార్క్ కట్టించాలని చూస్తున్నారు అని తెలుసుకొని ఎంతో తక్కువ రేటుకి ఇచ్చేస్తాడు. నిజంగా గ్రేట్ మ్యాన్. మీరు ఇందాక కూడా అతని గొప్పతనం చూడొచ్చు. మేడం గారు మీతో కలిసి వచ్చేందుకు చూస్తున్నారని తెలుసుకొని ఆవిడ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎలా పక్కకి తప్పుకున్నాడో. అసలు అతనికి ఎటువంటి ఆశ లేదు అని అభిరామ్ని పొగిడే పనిలో పడ్డాడు నెల్సన్. అంతే. భూపతికి చిర్రెత్తుకొచ్చింది. ఆపవయ్య సెక్రటరీ, నీకు తెలియని విషయం ఒకటి ఉందమ్మా. మీరు తప్పుగా అనుకోకంటే మీకు కొన్ని వివరాలు చెప్తాను. మీరంతా విన్నాక మీరే అంటారు అభిరామ్ ఒక మోసగాడు అని. మీ దగ్గర మంచిగా నటించాలని వస్తూ చీట్ చేస్తున్నాడు అని తెలుసుకుంటారు. చెప్పమంటారా అని అడిగాడు భూపతి. ఆవిడ స్టైల్గా అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటూ, మోసమా? ఏం మోసం భూపతి గారు? నాకు మోసం చేసే వాళ్ళన్నా, అబద్ధం ఆడే వాళ్ళన్నా అస్సలు నచ్చదు. నా గన్మ్యాన్స్కి చెప్పి షూట్ చేయించేస్తాను. చెప్పాగా, నేనెంత మంచిగా ఉంటానో అంత ఖచ్చితంగా ఉంటాను అని గట్టిగా అరిచి ఆ ఇద్దరిని భయపెడుతూ చెప్పింది ఆవిడ. భూపతికి ఆవిడ అలా మాట్లాడడం కాస్త కంగారు అనిపించినా అభిరామ్ గాడి మీద చాడీలు చెప్తే వాడి పని ఫినిష్ అయిపోతుందని ఆనందపడుతూ కొడుకు వైపు చూశాడు భూపతి. సురేంద్ర కూడా చిన్నగా నవ్వి, చెప్పండి డాడ్ అన్నాడు భూపతి ఆవిడికి నిజాన్ని చెప్తున్నట్టు. మేడం, మీకు నేను ఇప్పుడు చెప్పేది వింటే ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు, కానీ నిజం చెప్పడం నా కర్తవ్యంగా భావించి చెప్తున్నా. మీరు అనుకున్నట్టు ఆ అభిరామ్ ఏం త్యాగం చేసి మీకు ఆ స్థలం ఇవ్వలేదు. మీరు ఆ స్థలం కొనడానికి చూస్తారనే వాడు హడావిడిగా ఆస్ట్రేలియా వచ్చి అక్కడ ఆ స్థలం అప్పటికప్పుడు కొని మీ ముందు బిల్డప్ ఇస్తూ మీకు త్యాగం చేస్తున్నట్టు ఆ స్థలాన్ని ఇచ్చేసి మార్కులు కొట్టేశాడు. కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను, నా దగ్గర కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని నమ్మకంగా చెప్తూ, అంతా మీ ముందు మంచివాడిని అనిపించుకోవడం కోసం, మీ ఆస్తి కొట్టేయడం కోసం ప్లాన్ అని విషయం చెప్పారు వాళ్ళు. అంతే. ఆవిడ ఇంతెత్తు ఎగిరి, ఏంటి నిజమా? వాడు మంచివాడు అనుకున్నాను, ఇంత మోసం చేస్తాడా? చెప్తా వాడి సంగతి. ఈ పవర్ ప్రాజెక్టు వాడికి ఇద్దామనుకున్నా, కానీ వాడికి అర్హత లేదు. మీరు నా కళ్ళు తెరిపించారు. అందుకే మీ అబ్బాయి నాకు నచ్చారు. మీరు మీ ప్రజెంటేషన్ నెల్సన్కి ఇవ్వండి. నేను స్టడీ చేస్తాను. మీతోనే బిజినెస్ చేసేందుకు ప్రయత్నిస్తాను. కానీ కాస్త సమయం కావాలి. ఇండియాలో మోసగాళ్ళు ఉండరు అనుకున్నాను, కానీ అభిరామ్ ఎంతో మంచివాడిలా నటించి నన్ను మోసం చేశాడు. అందుకే నాకు సమయం కావాలి అన్నాను. ఇది నా వారసునికి సంబంధించిన విషయం, జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వాడు అభిరామ్ నన్ను కలవడానికి రావచ్చు. అలా వస్తే నా సెక్యూరిటీయే వాడికి బుద్ధి చెప్తారు అని కోపంగా మాట్లాడి, మీరు మీ ప్రజెంటేషన్ పనిలో ఉండండి. నాకు నచ్చితే అగ్రిమెంట్ ప్రకారం ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు ఇంక నేను ఏం మాట్లాడలేను, నాకు రెస్ట్ కావాలి అని చెప్పి
గదిలోకి వెళ్ళిపోయింది. భూపతి ఇంకా సునంద్ర గొప్పగా ఫీల్ అవుతూ, మంట పెట్టేస్తాం, ఇక అభిగడి గెస్ట్ హౌస్కి మ్యాన్ గేటు దగ్గరికి కూడా రాలేడు, ఈమె రానివ్వదు అని సంతోషపడుతూ ఉన్నారు. జెస్సిక కలుగ చేసుకుని మీ అబ్బాయి మేడం గారితో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తే లెక్కలేనంత సంపదకి వారసుదవుతాడు. కేవలం ఈ ప్రాజెక్టు మేడం ఆమె ఉనికి చాటుకోవడం కోసమే. మీ పంట పండింది, అందుకే అభిరామ్ రంగు బయటపడింది. ఇంకా మీ పనిలో మీరు ఉండండి, మేడం మీకే ఓకే చేస్తారులేండి అని నమ్మకంగా చెప్పింది. ఆమె అక్కడే ఉన్న నెల్సన్ కూడా ఎస్ అన్నాడు. తండ్రి కొడుకులు నవ్వుకుంటూ ఇంకా మేడం ఆర్డర్ ప్రకారం ఆమె చెప్పిన పేపర్ వర్క్ సిద్ధం చేసుకునే వస్తాం. ఆలోగా ఇక్కడ మీకు మా వల్ల సెక్యూరిటీ కూడా ఉంటుంది, మీరేం కంగారు పడకండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి బయటకు వచ్చి ఆవిడ ఏర్పాటు చేయమన్న అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసే పనిలో పడ్డారు. వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళకి బాయ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తొందరగానే భూపతి అగ్రిమెంట్ ప్రాసెస్ పూర్తి చేసి పని ప్రారంభించాలని చూస్తూ ఉన్నాడు. ఆవిడ తన వంతు నటన్ని అద్భుతంగా నటించి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఎంతో మొప్పి పొందారు. ఇంకో 2 రోజుల్లో ఆవిడ సురేంద్రతో ఒక అగ్రిమెంట్ సైన్ చేయించుకుంటుంది. ఆ సైన్ వాడి జీవితాన్ని తారుమారు చేయనుంది. కాస్త వేచి చూస్తే జరగబోయేది తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.